హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ పూట ఇలా ఉంటుంది, షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మా వారు మార్కెట్కి వెళ్ళొచ్చారు. ఇంక వాళ్ళ ఇంట్లో ఉన్నారు అనేసి మార్కెట్కి వెళ్ళొచ్చారు. అలానే మార్కెట్కి వెళ్తే ఇంకా వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ పపాయ తీసుకొచ్చారనమాట. అండ్ అక్కడే ఈ విధంగా పీల్ తీపిచ్చేసి తీసుకొచ్చారు. ఒకటేమో నార్మల్గా తీసుకొచ్చారు. ఇది అలానే పెట్టేస్తే పాడైపోతుంది అనేసి చక్కగా ఒకసారి క్లీన్ చేసేసి చక్కగా ముక్కలు ముక్కలుగా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి బాక్స్లో స్టోర్ చేస్తే ఇంకా మనం కావాలి అన్నప్పుడల్లా తినేసేయచ్చు అనమాట. కావాలి అన్నప్పుడల్లా ఏం 2-3 రోజులు ఉండదు, ఒక రోజుకి అయిపోతుందిలేండి. మార్నింగ్ అలా తీసేసుకుంటాము. అండ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లలో పెట్టి ఇవ్వడానికి కూడా ఉంటుంది అనేసి కట్ చేసి పెట్టేసేస్తున్నాను. మళ్ళీ మార్నింగ్ పూట ఇది కట్ చేయాలన్నా టైం సరిపోదు, ప్లస్ ఇలా ఉన్న పాడైపోతుంది కూడా. అండ్ ఇంకా చక్కగా ఒకటే ఇలా పీల్ తీసుకొచ్చారు కాబట్టి ఇంకొకటి కట్ చేసి ఇంకొకటి నార్మల్గా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. స్వీట్ చాలా బాగుందనమాట. స్వీట్గా ఉంది, తీయగా ఉంది బాగా కాయ. నాకు ఈ స్వీట్ ఫ్రూట్స్లలో కల్లా ఈ ఫ్రూటే ఇష్టం అనమాట. ఇష్టంగా తినేది ఏదన్నా ఉంది అంటే మ్యాంగో, పప్పాయ, ఈ రెండే తింటానమాట. చాలా ఇష్టం. ఇంకా ఏ ఫ్రూట్స్ కూడా టచ్ చేయను. జాంకాయ కూడా ఒకేలాగా తింటానమాట. అండ్ ఈ రెండు ఎక్కువ ఇష్టం, బాగా తింటాను నేనే మా ఇంట్లో. మళ్ళీ మా హస్బెండ్ కానీ పిల్లలకి కానీ పప్పాయ అంత ఇష్టం ఉండదన్నమాట. అండ్ ఇంకా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసేసాను. ఇంకా కూరగాయలు తెమ్మని పంపిస్తే ఓన్లీ టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తీసుకొచ్చారు. మార్కెట్లో లేవని చెప్పారు. సర్లే మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి వెళ్ళి తీసుకొచ్చిలే అనేసి అనుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే కనుక పుదీనా, కొత్తిమీర అవి కూడా తెచ్చారు. కొత్తిమీర కట్ చేయలేదు, పుదీనా అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి ఈ విధంగా చక్కగా 3 డబ్బాలలో స్టోర్ చేసి పెట్టాను. అండ్ ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఆనియన్స్ కట్ చేయమంటే ఆయన హెల్ప్ చేయడమేమో కానీ మళ్ళీ డబల్ పని. నేను అప్పటికే ఇల్లు చేశాను ఈవినింగ్, మళ్ళీ పొట్టేశారు, మళ్ళీ ఊడవాలి. అదే నేను అనుకోండి చక్కగా ఒక దగ్గర పెట్టేసేస్తాను, మళ్ళీ అది తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయొచ్చు. కానీ మా వారు చేస్తే ఇలా ఉంటుంది. వాళ్ళు హెల్ప్ చేయడమేమో కానీ మళ్ళీ అంటారు ఏదన్నా అంటే హెల్ప్ కట్ చేసేది కాక మళ్ళీ ఇలా వేసావు అలా వేసావు అని అంటారనమాట. నాకు ఏది చేసినా చేయకపోయినా మా హస్బెండ్ మాత్రం ఆనియన్స్ మాత్రం చక్కగా కట్ చేసిస్తారు. మా హస్బెండే కదా చక్కగా మా ఇంట్లో వాళ్ళు కూడా కట్ చేసిస్తారు ఎవరైనా. నేను ఒక్కటి కాడికి ఎక్కువ అస్సలు కట్ చేయను అనమాట. అంటే నాకు అది పడదు. బాగా ఇంకా కళ్ళం పట్టి నీళ్ళు రావడం, హెడేక్ వస్తుంది. ఇంకా నా బాధ తట్టుకోలేక చక్కగా మా వారే కట్ చేసిస్తారు. అండ్ చాలా చిన్నగా కూడా కట్ చేస్తారు బాగా. అండ్ ఇప్పుడు నేను మీకు గుంట పొంగనాలు అంటాం మేమైతే, కొంతమంది గుంట పొంగనాలు అంటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ కరివేపాకు. దోశ బ్యాటర్ ఉంటుంది కదా, నార్మల్గా మనం ఇంట్లో దోశ బ్యాటర్తోనే చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం దోశ బ్యాటర్ ఉంటే ఇంకా దోశ బ్యాటర్లు ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొంచెం వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారం బదులు మీరు, కానీ నేను పచ్చిమిర్చి ఏంటంటే మా పిల్లలకి కొంచెం ఇష్టం ఉండదన్నమాట. మధ్యలో ఎక్కడన్నా టచ్ అయ్యిందంటే వాళ్ళకి ఇంకా అసలు నచ్చదు, తినరు కూడా. అందుకే కొంచెం కారం వేస్తాను, కొంచెం పసుపు వేసేసి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసి. అండ్ ఇది గుంట పొంగనాలది ఈ విధంగా ఉంటుంది కదా, ఇది స్టవ్ మీద పెట్టేసేసుకొని 1-2 సార్లు, అంటే ఫస్ట్ది మీకు రాకపోవచ్చు, లేదు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేస్తే కనుక వచ్చేసేసిద్ది. అండ్ కొంచెం హీట్ అయ్యాక ఈ పెన్నం అనేది ఆయిల్ యాడ్ చేసేయాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా పొంగనాలు దాంట్లో వేసేసేయాలన్నమాట. అండ్ ఇది నాన్ స్టిక్ కాదు, నార్మల్ది ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ అనమాట. ఇంకా చాలా బాగా వస్తుంది, ఐరన్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అండ్ ఈ పొంగనాల పిండి ఇందులో వేస్తే కనుక చక్కగా పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి. సిమ్లో పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతాయి, లోపల కూడా ఉడుకుద్ది అనమాట, పిండిగా ఉండకుండా. అండ్ ఇంక ఈ విధంగా స్పూన్స్ సపోర్ట్తో ఈ విధంగా మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవడమే అనమాట. వీటిని చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. మధ్యలో మనకి బాగా కాలుతుంది, అందుకే చివర్లో వేయండి. వేసేటప్పుడు కూడా పిండి కూడా తీసేటప్పుడు మాత్రం ఫస్ట్ మధ్యలోదే తీయండి, మాడిపోయిద్ది అనమాట. చుట్టుపక్కల కాడికి మధ్యలో బాగా కాలుతుంది, ఎందుకంటే మనకి మంట అనేది అక్కడే బాగా వస్తుంది కాబట్టి అలా ఉంటుంది అనమాట. అన్ని విధంగా తిప్పేసేసుకొని కాల్ చేసుకుంటే ఇంకా మనం ఇది కారపొడితో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను దీంట్లోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట,
కరివేపాకు కారప్పొడి ఉంది కదా మన ఇంట్లో, అండ్ నేను ఈ మధ్య షేర్ చేశాను కదా, ఇంకా కరివేపాకు కారప్పొడి ఉంటే దాంతోనే కానిచ్చేసాను అనమాట. అండ్ ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ తింటూ ఉన్నారు, వేసిస్తూ ఉంటే ఇంకా లాస్ట్ ఫైనల్ నేను వేసేసుకొని ఇంకా నేను కూడా తినేసాను వేడివేడిగా. ఇంకా డిన్నర్ లేదనమాట, డిన్నర్కి ఏమీ చేయకుండా ఇంక ఇదే తినేసేసాను. పక్కన రాకేష్ కూర్చున్నాడు, వాడితో అది ఇదని చూసుకుంటూ మాట్లాడుకుంటూ తినేస్తూ ఉన్నాను అనమాట. ఈ లోపలే రుచిక వచ్చింది, బయట ఆడుకోవడానికి వెళ్ళింది తినేసి. ఆమె హోంవర్క్ అయిపోయింది, ఇంకా రాకేష్ హోంవర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా డిన్నర్ కూడా అదే అని చెప్పాను కదా, అంటే నా వరకే, పిల్లలకి మా హస్బెండ్కి తినేసే వాళ్ళ డిన్నర్కి రైస్ అయి పెట్టేశాను. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే పాలు తోడు పెట్టేశాను. ఇవి చలికాలం పాలు తోడుకోవాలి అంటే చక్కగా ఈ విధంగా తోడేసేసి ఏదన్నా కొంచెం ఇలా బోర్లు ఇచ్చేసేస్తే మనకి చల్లదనం లేకుండా చక్కగా తోడుకుంటుంది అనమాట. అండ్ ఇంకా ఏదో మామూలు నైట్ వర్క్స్ అన్నిట్లో కొన్ని వర్క్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బాదం అయి నానబెట్టేసేస్తున్నాను. నేను బాదం పప్పు నానబెట్టుకోవడానికి మర్చిపోతాను అని ఏం చేస్తానంటే అలారం పెట్టేసుకుంటాను 8 ఇంకా రోజు డైలీ వచ్చేసిద్ది అనమాట నా ఫోన్లో అలారం. ఇంకా అది రాగానే వచ్చి ఏ పనిలో అన్నా ఉండని ఇవి నానబెట్టేసేస్తాను అనమాట. లేదు అంటే మర్చిపోతాను అనేది ఇంకా అలవాటు, అలా పెట్టేసేసుకున్నాను. అది వస్తూనే ఉంటుంది అలారం. ఇవన్నీ ఇంక ఇంట్లో అవన్నీ వర్క్స్ అన్నీ చేసేసి ఇంకా బయట ఊడ్చేసేస్తున్నాను. చలికాలం కదా, బాగా చలేస్తుంది. మార్నింగ్ వచ్చి బయటకు ఊడవాలి అన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అందులో పంటి నొప్పి అలా ఉండడం వల్ల ఇంకా చెవు నొప్పి కూడా వస్తుంది అనమాట పంటి నొప్పితో పాటు. అందుకే ఇంక ఇవన్నీ బాధల కాడికి ఫస్ట్ ఇంకా నైటే ఊడ్చేసేసి పడుకుంటాను అనమాట. ముగ్గు పెట్టేసేసి ఇంటి ముందు అన్ని వర్క్స్ అయిపోయాయి. ఇంకా బయట ఊడుస్తూ ఉన్నాను. ఇక్కడ రుచిగా వీడియో తీస్తూ ఉంది. బయటికి వెళ్తా కదా ఎవరో ఒకరు పలకరిస్తూ ఉంటారు, అలానే వేరే వాళ్ళు పలకరిస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకా ముగ్గు కూడా పెట్టేసేసాను. ముగ్గు పెట్టేసేస్తే ఇంకా లాస్ట్ ఇంకా పిల్లల లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇబ్బంది ఉండదన్నమాట. అండ్ అవన్నీ కూడా నేను నైట్ రొటీన్లో షేర్ చేస్తానులేండి ఈసారి ఎప్పుడన్నా కూడా, ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటాను ఏంటి అనేది. ఇవి కొన్ని వర్క్స్ మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సీ ద నెక్స్ట్ వీడియో.